వెల్కమ్ టు శివ హెల్త్ కేర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి నీళ్ళు షుగర్ ఉన్న పేషెంట్స్ తీసుకోవచ్చా లేదా? ఈ డౌట్ నన్ను చాలామంది అడిగారు రిలేటివ్స్‌లో కూడా. అంటే షుగర్ ఉంది కదమ్మా! కొబ్బరి నీళ్ళు తీసుకోవద్దని చెప్తారు. కొబ్బరి నీళ్ళు అనేది తాగొచ్చా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. యెస్, కొబ్బరి నీళ్ళు షుగర్ ఉన్నా కూడా మీరు తాగొచ్చు. బట్ ఎలాంటి కండిషన్‌లో తాగకూడదు. దానికి ఒక లిమిట్ ఉంటది. అంటే ఒక పరిమితం వరకే షుగర్ ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళు అనేది తాగడానికి అలా ఉంటది. అది ఎలాంటిది అనేది నేను చెప్తాను. ఒకటి, మీరు షుగర్ చెక్ చేసుకున్నప్పుడు మీ షుగర్ వాల్యూస్ అంటే తినక ముందు అయితే లెస్ థాన్ అంటే 120 కన్నా తక్కువగా ఉండాలి. అండ్ తిన్న తర్వాత చేసుకున్న షుగర్ వాల్యూ 180 కన్నా తక్కువగా ఉండాలి. అలా ఉంటేనే అలా ఉన్న అంటే షుగర్ మీకు కంట్రోల్‌లో ఉందని అర్థం. అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకోటి, ఈ షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. అంటే మోర్ దాన్ ఎక్కువ 200 కన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు, షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ కొబ్బరి నీళ్ళనేవి తీసుకోకూడదు. ఎందుకు అంటే మనకి కొబ్బరి నీళ్ళల్లో గ్లూకోజు, ఫ్రక్టోజు, సుక్రోజు, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము. అది కొంచెం తక్కువగా ఉంటుంది. అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? మనం తినే ప్రతి ఫుడ్‌కి కూడా, తీసుకునే పండుకి కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అది లోనా, మీడియమా, హైయ్యా అనేది ఉంటది. అలా కొబ్బరి నీళ్ళకి లో ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంటంటే, మనం కొబ్బరి నీళ్ళు తీసుకోంగానే మన షుగర్ పెరిగిపోదు. తీసుకున్న తర్వాత నిదానంగా అది బ్లడ్‌లో షుగర్ వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది. అందుకని చెప్పి షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ కొబ్బరి నీళ్ళు తీసుకోవద్దని చెప్తాము. ఇంకోటి, హార్ట్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కూడా తీసుకోకూడదు. షుగర్ ఉండి ఈ హార్ట్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ ఈ కొబ్బరి నీళ్ళనేవి తీసుకోకూడదు. ఎందుకు అంటే మనకి కొబ్బరి నీళ్ళలో కొంచెం పొటాషియం గానీ, ఇతర లవణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం కొబ్బరి నీళ్ళు ఎప్పుడు తీసుకోమంటామంటే నీరసంగా అనిపించినా, ఒకవేళ మోషన్స్ ఏమన్నా అయినా అలాంటి పేషెంట్స్‌ని తీసుకోమంటాము. ఎందుకు అంటే ఈ లవణాలు పెరగడం వల్ల వాళ్ళకేం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పి. అలాంటప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ గానీ, ఈ హార్ట్ పేషెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే, ఈ పొటాషియం ఎక్కువగా ఉంటుంది కదా కొబ్బరి నీళ్ళల్లో, ఇంకా కొంచెం ఎక్కువవుతది. అంటే మనం ఆల్రెడీ వేసుకునే టాబ్లెట్స్ వల్ల కొంచెం ఎక్కువవుతది పొటాషియం ఇట్లాంటి. కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువయ్యి హార్ట్ అటాక్ ఇట్లాంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. అందుకని షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళని కొబ్బరి నీళ్ళు తీసుకోవద్దు అని చెప్తాము. ఇది దానికి రీజన్. ఓకేనా? అంతేగాని అంటే షుగర్ ఉంది కదా మాకు అని చెప్పి తీసుకోకుండా ఉండడం గాదు. మీకు షుగర్ కంట్రోల్‌లో ఉంటే గనక మీరు కంపల్సరీ తీసుకోవచ్చు. అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే 100-200 ఎంఎల్ వరకు తీసుకోవాలి. అంటే మనం పావుసేరు అంటాం గదా! పావుసేరు కన్నా కొంచెం తక్కువగా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత ఒక గంట, 2 గంటలు కొంచెం మీరు గ్యాప్ ఇచ్చుకొని మినిమమ్ క్వాంటిటీ అంటే ఎక్కువ రైస్ తినకూడదు. అలా కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత కొంచెం తక్కువ క్వాంటిటీలో రైస్ తింటే గనక మీకు షుగర్ అనేది ఒక్కసారిగా పెరగకుండా కంట్రోల్‌లో ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.